పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాధాకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ తణుకులో 6 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 226 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని రాధాకృష్ణ తెలిపారు. పెన్షన్లు ఏడాదికి 32,000 కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే ఆర్మిల్లి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ బసవర రామకృష్ణ, మాజీ చేనేత కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి మరియు జనసేన నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మూడు పార్టీలు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని మరలా పునర్నిర్మించుకోవడంలో భాగంగా అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఒక సుపరిపాలన అందిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుంది. గతంలో వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి శాపంగా మారినప్పటికీ వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనందరం కూడా చూసాం. ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఒక పక్క హామీలను అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని సంపాదనలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ప్రతి నెల కూడా 1వ తేదీనే ఇళ్ల దగ్గర అందించడం జరుగుతుంది. 3 నెలలు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని 3 నెలలు ఎరియర్స్ తో కలిపి జూలై నెలలో 4,000 రూపాయలు 4 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఏ ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఏడాదికి 32,000 కోట్లు వెచ్చిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పెన్షన్ల కొరకు 5 సంవత్సరాల్లో 1,60,00,000 కోట్లు పెన్షన్లకి చేసేటటువంటి ఖర్చు. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఈ విధంగా చూస్తే పెన్షన్ని ప్రతి కుటుంబానికి కూడా 1వ తేదీనే, ఒకవేళ 1వ తేదీ ఆదివారం వస్తే 30వ తేదీనే దాన్ని అందించడం జరుగుతుంది. జగన్ ప్రభుత్వం మొదటి 4 నెలల్లో 250 పెంచిన తప్పితే మరి ఏ ఇతర నవరత్న హామీలను కూడా అమలు చేయనటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తామనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 6 నెలల్లోనూ కూడా జరిగినాయి. ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి ఈ 6 నెలల్లో అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి 226 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. ముఖ్యంగా ఇక్కడ గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ ని పూర్తిగా